హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. అతి తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించి భూనష్టం కలగడానికి ఆస్కారం గల ప్రాంతము ఎక్కువ జోన్గా పేర్కొంటారు. ఆన్సర్ 5. అంటే అతి తీవ్ర స్థాయిలో అంటే ఎక్కువ స్థాయిలో భూకంపం సంభవించి భూనష్టం కలగడానికి ఆస్కారం గల ప్రాంతం ఎక్కువ జోన్గా పేర్కొనేది ఏది అంటే 5 జోన్ను ఎక్కువగా పేర్కొనడము జరుగుతుంది. భూకంపాలలో అధిక భాగము ఆన్సర్ విరూపకార మూలమైనవిగా ఉంటాయి. భూకంపానికి సంబంధించి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారెవరు? ఆన్సర్ హెచ్ఎఫ్ రాక్. ఈ హెచ్ఎఫ్ రాక్ గారు భూకంపానికి సంబంధించిన స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భూకంపము సమయంలో విడుదలైన శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రత కొలమానము స్కేలు. ఆన్సర్ రిక్టర్ స్కేల్. అంటే భూకంపం వచ్చిన సమయంలో విడుదలైనటువంటి శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రత కొలమాన స్కేల్ని రిక్టర్ స్కేల్ అని అంటారు. కింది వాటిలో భూకంప తరంగాలను నమోదు చేసేది ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే భూకంప తరంగాలను నమోదు చేసేటటువంటిది ఏది అని అంటే సిస్కోగ్రాఫ్. ఈ సిస్కోగ్రాఫ్ అనేది భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలు ఏవి? ఆన్సర్ ఐసోసిస్కల్ రేఖలు. ఏకకాలంలో అంటే ఒకే కాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలను ఐసోసిస్కల్ రేఖలని అంటారు. సైక్లోస్ చుట్టూ తిరుగుతూ ఉన్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహంను ఏమంటారు? ఆన్సర్ తుఫాన్ ఉప్పెన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సైక్లోన్స్ చుట్టూ తిరుగుతూ ఉన్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహంను తుఫాన్ అని ఉప్పెన అని అంటారు. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆరావళి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే అంటే మన వరల్డ్లోనే అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి ఏది అంటే ఆరావళి పర్వత శ్రేణి. ప్రపంచంలో గొప్ప వీధర్ణ నది రైన్ కింది ఏ పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ వాజన్ మరియు బ్లాక్ ఫారెస్ట్. ఈ వాజన్ మరియు బ్లాక్ ఫారెస్ట్ అనేది ప్రపంచంలోనే గొప్ప విదీర్ణ నది రైన్ కింది పర్వత శ్రేణి అని చెప్పవచ్చును. భూమి ఒక సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ ఎంత దూరం తిరిగి వస్తుంది? ఆన్సర్ 695 కిలోమీటర్స్. అంటే భూమి కనుక చూసినట్లయితే ఒక సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ 695 కిలోమీటర్లు తిరగడము జరుగుతుంది. భారత డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ హైదరాబాద్. హైదరాబాద్లో చూసినట్లయితే భారత డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయము కలదు. భారతదేశాన్ని ఉష్ణమండల దేశంగా పేర్కొనడానికి ప్రధాన కారణము ఏమిటి? ఆన్సర్ ఉష్ణమండలి ఋతుపవన శీతోష్ణ స్థితిలో అంటే ఉష్ణమండలి ఋతుపవన శీతోష్ణ స్థితిలో ఉండుట కారణంగా భారతదేశాన్ని ఉష్ణమండల దేశంగా పేర్కొనడానికి కారణమని చెప్పవచ్చును. దక్కన్ పీఠభూమి మాల్వా పీఠభూమి నుండి వేరు చేయనది? ఆన్సర్ నర్మదా నదిలోయ. దక్కన్ పీఠభూమి మాల్వా పీఠభూమి నుండి వేరు చేయనది ఏది అని అంటే నర్మదా నదిలోయ. లక్షద్వీపులు రాజధాని ఏది? ఆన్సర్ కవరట్టి. నెక్స్ట్, భారతదేశ విస్తీర్ణము పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది?
ఆన్సర్ 4. నెక్స్ట్, భారతదేశంలో 200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం గల ప్రాంతాలు. అంటే అధిక వర్షపాతము అంటే 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం గల ప్రాంతాలు ఏంటి అంటే అస్సాం, మణిపూర్, త్రిపూర్. ఈ అస్సాం, మణిపూర్, త్రిపూర్లో కనుక చూసినట్లయితే 200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతము కురుస్తుంది. 1908 సంవత్సరంలో అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ జార్జ్ యూల్. ఎవరండి? జార్జ్ యూల్. జార్జ్ యూల్ గారు 1908లో అలహాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి తను అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడుగా చెప్పవచ్చును. భూమి వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణము. ఆన్సర్ అతినీల లోహిత కిరణాలు. అంటే భూమి వాతావరణంలో స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణం ఏంటి అంటే అతినీల లోహిత కిరణాలు. జీవవర్ణం యొక్క సజీవ ప్రమాణాలను గుర్తించుము. ఆన్సర్ మంచినీటి ఆవరణ వ్యవస్థ, భౌమ్య ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. ఈ మంచినీటి ఆవరణ వ్యవస్థ, భౌమ్య ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ ఏంటి అనంటే జీవావరణం యొక్క సజీవ ప్రమాణాలుగా చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యధిక జనుము ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే జనుమును అత్యధికంగా ఎక్కడ ఉత్పత్తి చేస్తారు అనంటే బంగ్లాదేశ్లో ఉత్పత్తి చేయడము జరుగుతుంది. నైరుతి ఆఫ్రికాలోని నెగ్రోలను ఏమంటారు? ఆన్సర్ హాటిన్-టాబ్లు. ఈ నైరుతి ఆఫ్రికాలో కనుక చూసినట్లయితే నెగ్రోలను హాటిన్-టాబ్లు అని అంటారు. బఫ్రాల్ట్ రాయి దేనికి ఉదాహరణ? ఆన్సర్ అగ్నిశిల. ఈ బఫ్రాల్ట్ రాయి అనేది అగ్నిశిలకు ఉదాహరణగా ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. దక్షిణ గంగా అని దేనికి పేరు? ఆన్సర్ గోదావరి. నెక్స్ట్, ప్రధానంగా శీతాకాలంలో వర్షపాతం కురిసే లక్షణాలు. ఆన్సర్ మధ్యధర మండలము. నెక్స్ట్, దేశంలో మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ తారివాల్. మన దేశంలోనే అంటే మన భారతదేశంలో మొట్టమొదటిగా అంటే ఫస్ట్ టైం ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని తారివాల్లో స్థాపించడము జరిగింది. హల్దియా ఓడరేవుకి అనుబంధము. ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్, భారతదేశంలో అత్యధిక పొడవైన జాతీయ రహదారి. ఆన్సర్ వారణాసి కన్యాకుమారి. మన భారతదేశంలో కనుక చూసినట్లయితే అత్యధిక పొడవైన జాతీయ రహదారి ఏది అనంటే వారణాసి కన్యాకుమారి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అయితే మన భారతదేశంలో కనుక చూస్తున్నట్లయితే ఎక్కువ అత్యధికంగా పొడవైనటువంటి జాతీయ రహదారి ఏది అంటే వారణాసి కన్యాకుమారి. దుర్గాపూర్ ఇనుము ఉక్కు కర్మాగారంలో ఇచ్చట కలవు. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని ఈ క్రింది పేరుతో పిలుస్తారు. ఆన్సర్ దిహాంగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్. అయితే అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నదిని దిహాంగ్ పేరుతో పిలుస్తారు. గురు శిఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరము? ఆరావళి. ఈ గురు శిఖర్ అనేది ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎత్తైన శిఖరము. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్ ప్రవిస్తృత ప్రాంతాల్లో సంభవించే వాటి శాతము. ఆన్సర్ 75.6. అంటే ఇక్కడ మన వరల్డ్లో సంభవిస్తున్నటువంటి భూకంపాల్లో పసిఫిక్ ప్రవిస్తృత ప్రాంతాలు సంభవించేటటువంటి వాటి శాతం ఎంత అంటే 75.6. ప్రతి పంట మంచు విషయంలో సున్నితమైనది. అయితే
పంట పరిపక్వ దశలో ఎన్ని రోజులు మంచు కురియకుండా ఉండాలి? ఆన్సర్ 200 రోజులు. నెక్స్ట్, భారతదేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఉన్నట్లు ప్రకటించడం జరిగింది? ఆన్సర్ 15. మన దేశంలో కనుక చూసినట్లయితే 15 బయోస్పియర్ రిజర్వులు ఉన్నట్లు గుర్తించడమైంది. రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించి ఉన్న నేలలు? ఆన్సర్ ఎర్ర నేలలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించినటువంటి నేలలు ఏంటి అని అంటే ఎర్ర నేలలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ కడక్ వాస్లా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రము కడక్ వాస్లాలో కలదు. సమాచార వ్యవస్థ పొర అని దేనిని అంటారు? ఆన్సర్ తర్కో ఆవరణము. తర్కో ఆవరణాన్ని సమాచార వ్యవస్థ పొర అని అంటారు. కింది రాష్ట్రాలలో అతి తక్కువ అడవి విస్తీర్ణం ఉన్న రాష్ట్రం? ఆన్సర్ హర్యానా. హర్యానా కనుక చూసినట్లయితే అక్కడ అతి తక్కువగా అడవి విస్తీర్ణము ఉంటుంది. క్రింది వాటిలో ఖరీఫ్ పంట కానిది? ఆన్సర్ ఆవాలు. నెక్స్ట్, హిమాలయ పర్వతాలలో సందాదేవి శిఖరము ఎక్కడ ఉంది? ఆన్సర్ కుమాయాన్. నెక్స్ట్, కింది వాటిలో కర్కాటక రేఖకు దగ్గరగా ఉన్న నగరము? ఆన్సర్ కోల్కత్తా. నెక్స్ట్, ప్రపంచంలో పొడవైన దేశము ఏది? ఆన్సర్ చిలీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన ప్రపంచంలోనే పొడవైన దేశం ఏది అని అంటే చిలీ. క్రింది వాటిలో లాగూన్ కానిది ఏది? ఆన్సర్ పెరియార్ సరస్సు. నెక్స్ట్, శీతాకాలంలో వాతావరణ పీడనం ఎక్కువగా ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది? అంటే ఇక్కడ వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటుందండి, ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు ఏర్పడేది ప్రతిచక్ర వాతాలు. ఏంటండి అవి? ప్రతిచక్ర వాతాలు. నెక్స్ట్, అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్న రవ్వ చమురు క్షేత్రము ఎక్కడ ఉంది? ఆన్సర్ కృష్ణా గోదావరి. అంటే ఇక్కడ అధిక స్థాయిలో చమురు దొరికే అవకాశం ఉన్న రవ్వ చమురు క్షేత్రము కృష్ణా గోదావరిలో కలదు. దిల్వర దేవాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ మౌంట్ అబూ. ఎక్కడండి? మౌంట్ అబూలో కలదు దిల్వర దేవాలయం. కింది వాటిలో రాజస్థాన్ జానపద నృత్యము ఏది? ఆన్సర్ జుమార్. రాజస్థాన్ యొక్క జానపద నృత్యం ఏది అని అంటే జుమార్. ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందిన జాతీయ పార్క్? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందినటువంటి జాతీయ పార్కు కజిరంగా. ఈ కజిరంగా జాతీయ పార్కులో కనుక చూసినట్లయితే ఇక్కడ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఉంటాయి. కాబట్టి ఈ ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు ప్రసిద్ధి చెందినటువంటిది ఏది అని అంటే కజిరంగా జాతీయ పార్క్. నెక్స్ట్, చంబల్ నది ఎక్కడ ఉద్భవిస్తుంది? ఆన్సర్ మో. నెక్స్ట్, పశ్చిమోత్త గోళంలో సంభవించిన హరికేన్లలో అత్యంత బలమైనది ఏది? ఆన్సర్ పాట్రిసీమ. నెక్స్ట్, భారతదేశంలో పొడవైన సాగునీటి కాలువ? ఆన్సర్ ఇందిరా గాంధీ కాలువ. అయితే మన భారతదేశంలోనే పొడవైన సాగునీటి కాలువ ఏది అని అంటే ఇందిరాగాంధీ కాలువ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.